ఒక ఇన్స్టాగ్రామ్ పరిచయం, ఒక జిమ్ ట్రైనర్, ఒక ప్రైవేట్ టీచర్, ఆ తర్వాత ఒక కేసు, రెండు వాదనలు, ఎన్నో ప్రశ్నలు. విజయవాడలో గత 2 రోజులుగా తీవ్ర చర్చకు దారితీస్తున్న ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. మొదట ఓ యువతి తనపై మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడంటూ జిమ్ ట్రైనర్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంతలోనే జిమ్ ట్రైనర్ వీడియో విడుదల చేసి తననే ట్రాప్ చేశారని ఆరోపించాడు. ఇప్పుడు బాధితురాలు మీడియా ముందుకొచ్చి తనపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందంటూ కన్నీటి పర్యంతమైంది. అసలు ఈ కేసులో నిజమేది? ఎవరి వాదనలో వాస్తవం ఉంది? లెట్స్ వాచ్. విజయవాడలో గత 2 రోజులుగా జిమ్ ట్రైనర్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. విజయవాడకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్కు సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్లో జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్తో పరిచయం ఏర్పడింది. బరువు తగ్గించేందుకు సలహా ఇస్తూ మొదలైన పరిచయం క్రమంగా సన్నిహితంగా మారింది. ఆరోగ్యం పేరుతో నమ్మకం పెంచుకున్న తర్వాత ప్రత్యేక హెల్త్ డ్రింక్ తాగాలని చెప్పి హోటల్కు తీసుకెళ్లాడని యువతి ఆరోపిస్తోంది. అక్కడిచ్చిన పానీయంతో మత్తుమందు కలిపి స్పృహ కోల్పోయిన తర్వాత తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని యువతి చెబుతోంది. తనకు తెలియకుండా ఫోటోలు తీసి వాటిని చూపిస్తూ పదే పదే బెదిరించాడని కూడా యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వేధింపులు భరించలేక చివరకు ధైర్యం చేసి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించినట్టు తెలిపింది. అయితే ఈ కేసు ఇక్కడితో ఆగలేదు. యువతి ఫిర్యాదు వెలుగులోకొచ్చిన కొద్ది గంటల్లోనే జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశాడు. తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండించాడు. తనను ఆ యువతి, ఆమె కుటుంబ సభ్యులే ట్రాప్ చేశారని ఆరోపించాడు. యువతికి క్యాన్సర్ ఉందని నమ్మించి భావోద్వేగాలకు గురి చేశారని, తనకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా హోటల్కు తీసుకెళ్లి మద్యం తాగించి తనపైనే బలవంతం చేశారని వీడియోలో పేర్కొన్నాడు. అంతేకాకుండా తర్వాత డబ్బుల కోసం తనను బ్లాక్మెయిల్ చేశారని, కేసులు పెడతామని బెదిరించారని కూడా జిమ్ ట్రైనర్ ఆరోపించాడు. తన వద్ద అన్ని ఆధారాలున్నాయని, సరైన సమయంలో వాటిని బయటపెడతారని వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో కేసు ఒక్కసారిగా మరో మలుపు తిరిగింది. రెండు వైపుల నుంచి పూర్తి భిన్నమైన వాదనలు వినిపించడంతో అసలు నిజం ఏంటనే చర్చ మొదలయ్యింది. అయితే ఈ వ్యవహారంలో తాజా పరిణామంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మీడియా ముందుకొచ్చిన బాధితురాలు జిమ్ ట్రైనర్ చేస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండించింది. తనను బలవంతంగా అత్యాచారం చేశాడని, తర్వాత పెళ్లి చేసుకుంటారని నమ్మించాడని ఆరోపించింది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని విషయం బయటకొస్తే కుటుంబం పరువు పోతుందని చెప్పి మౌనం పాటించేలా చేశాడని తెలిపింది. తనకు క్యాన్సర్ ఉందని చెప్పి తానే ట్రాప్ చేశానని ఇప్పుడు మాట్లాడుతున్నాడని, అందులో ఎలాంటి నిజం లేదని బాధితురాలు స్పష్టం చేసింది. తానెలాంటి డబ్బులు తీసుకోలేదని, తనపైనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. మరోవైపు నిందితుడు కుటుంబ సభ్యులను కలిసి జరిగిన విషయం చెప్పినా తనకు అవమానకరంగా సమాధానం చెప్పారని బాధితురాలు ఆరోపించింది. తనపై జరిగిన దాడి గురించి చెప్పినప్పుడు కూడా తమ బాధను అర్థం చేసుకోలేదని, పైగా తననే తప్పుబట్టేలా మాట్లాడారని కన్నింటి పర్యాంతమైంది. చెప్పు. పెళ్లి కాకముందా మగాడు ఏనైనా లొంగపరుచుకోవాలని చూస్తారు, కానీ నువ్వు ఎలా తొందరపడ్డావు? మీ ఇంట్లో ఎవరు లేకపోతే ఎలా తొందరపడ్డావు? ఇప్పుడు మాకేం చేయమంటావు? సావమంటావా? ఇలా రచ్చ రచ్చ చేస్తున్నావు మా ఇంట్లో. మా అమ్మ తన శరీరంపై గాయాలు చేశాడని, తీవ్ర హింసకు గురి చేశాడని కూడా మీడియా ముందు తెలిపింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు ఈ కేసులో దర్యాప్తు అత్యంత కీలక దశకు చేరుకుంది. యువతి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, జిమ్ ట్రైనర్ వీడియోలో చేసిన ఆరోపణలు, ఇద్దరి మొబైల్ ఫోన్లలో చాట్లు, కాల్ వివరాలు, సోషల్ మీడియా సంభాషణలు, హోటల్కు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, వైద్య పరీక్షల నివేదిక ఇవన్నీ ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారనున్నాయి. జిమ్‌లో జాయిన్ అవ్వు, నువ్వు స్లిమ్‌గా అవుతావు, ప్రోటీన్ షేక్స్ తాగి వర్కౌట్ చేస్తే స్లిమ్‌గా అవుతావు అని చెప్పి జిమ్‌లో జాయిన్ చేపించాడు. అలా అబ్దుల్ ఖాదర్‌తో నాకు పరిచయం ఏర్పడింది. ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితమే ఫేస్‌బుక్‌లో తను నాకు తెలుసు కాబట్టి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చూసినప్పుడు మెసేజ్ చేశాను, నువ్వు జిమ్‌లో పని చేస్తున్నావా అని చెప్పి. సో అవును, నేను వర్క్ చేస్తున్నాను జిమ్‌లో ట్రైనర్‌గా ఇప్పుడు అని చెప్పి మాటలు ఏర్పడ్డాయి.
నేనెందుకు తీసుకెళ్తాను మేడం. జిమ్‌లో ఏంటంటే ప్రోటీన్ షేక్స్ అనేవి నేను ఇలాగ అమ్ముతున్నాను అని ఎవరికీ తెలీదు. నాకు హోటల్‌లో ఒక రూమ్ ఉంది. నేను అక్కడే ఉంటాను మాక్సిమము. సో, ప్రోటీన్ షేక్స్ వచ్చాయి. వెళ్ళి నువ్వు ఏ ఫ్లేవర్ నచ్చితే అది తీసుకుందాం మనం పద అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళాడు. ఫ్రెండ్ కదా మాట్లాడుతూనే ఉన్నాము. జిమ్‌లో కూడా వర్కౌట్స్ అన్నీ తనే చెప్తున్నాడు కదా! పీటీ తీసుకున్నాను కదా! అని నేను నమ్మి అక్కడి వరకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ సంఘటన అనేది జరిగింది. నేను తనని తాగిచ్చాను, ఇది చేశాను అని చెప్పంటే తన ఏజ్‌కి తను నమ్మేసి నాతో వచ్చేంత ఇదైతే కాదు కదా! నేనెందుకు నమ్మాను అంటే ప్రోటీన్ షేక్స్ ఉన్నాయి అని చెప్పాడు కాబట్టి, తను ఒక జిమ్ ట్రైనర్ కాబట్టి నమ్మాను. కానీ తనని తీసుకెళ్ళి బలవంతంగా నేను తాగిచ్చయితే ఏ అబ్బాయిని మనం ఏమి చేయలేం కదా మేడం. తనిప్పుడు ఇలాంటి రాంగ్ ఎలిగేషన్స్ ఏస్తున్నాడు తప్ప ఇందులో ఎటువంటి నిజము లేదు. నేను డబ్బులిచ్చి నేనిచ్చేసానంటే నన్ను బ్లాక్‌మెయిల్ చేసి నేను నిన్ను బయట పెట్టేస్తాను అని చెప్పి అన్న తర్వాత నేను తనకి డబ్బులివ్వడం గానీ ఏమన్నా జరిగాయి గానీ, లేదంటే నేను బయటకొచ్చి చెప్దామన్నా సరే నా దగ్గర నీ న్యూడ్ ఫోటోస్ ఉన్నాయి అని చెప్పి నన్ను బెదిరిచ్చాడు కాబట్టి నేను ఆగాల్సొచ్చింది. నాకు సపోర్ట్ ఎవ్వరు లేరు. మా అమ్మ ఇక్కడ ఉండదు కాబట్టి నేను ఆగాల్సొచ్చింది గానీ, లేదంటే నేను ఎప్పుడో చెప్దామనే అనుకున్నాను. తర్వాత ఏం చేశాడు అంటే కొన్ని రోజులకి నార్మల్‌గా మాట్లాడుతూ మనిద్దరము ఇష్టంగానే ఉందాము, మాట్లాడుకుందాము అన్నట్టు మాట్లాడి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం గానీ, పెళ్లి చేసుకుందాము అన్నట్టు కూడా మాట్లాడడం గానీ, ఇవన్నీ చేసి తర్వాత మళ్ళీ కూడా నన్ను అలాగే హోటల్‌కి తీసుకెళ్ళి నువ్వు నాతో ఉండకపోతే ఇది వద్దు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా! ఇదొద్దు అని చెప్పినా సరే, లేదు నేను మళ్ళీ న్యూడ్ ఫోటోస్ అన్నీ బయటికి తీస్తాను నువ్వు ఇలా చేస్తే అని చెప్పి మళ్ళీ బలవంతం చేసి మళ్ళీ ఇది చేశాడు. నేను ఇదంతా జరుగుతుందని వాళ్ళ అమ్మగారి దగ్గరికెళ్ళి చెప్పిన తర్వాత కూడా వాళ్ళ అమ్మ కూడా ఎటువంటి స్పందన లేకుండా ఫోన్ చేసి మాట్లాడితే ఒకలాగా మాట్లాడడం, డైరెక్ట్‌గా ఎళ్లి మాట్లాడినప్పుడు మాత్రం నా మీద దాడి చేస్తూ నా కులం పేరుతో నన్ను దూషించడం ఇలాంటియన్నీ చేశారు. డబ్బులు డిమాండ్ చేశాను అని నా మీద ఒక ఎలిగేషన్ ఏసాడు. డబ్బులు నేను డిమాండ్ చేసే అంత ఇది వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ ఇల్లు చూడండి కావాలంటే ఎళ్లి మీరు. వాళ్ళకి ఏ ఇది లేదు. వాళ్ళకి బట్టలు లేవు అంటే కూడా నేను పలానా జూడియోకి నన్ను తీసుకెళ్ళి బట్టలు కొనిపెట్టుకున్నాడు జూన్ 14వ తారీఖు. అలాంటిది నేను తన దగ్గర డబ్బులు తీసుకోవడానికి చేశాను అని చెప్పి అంటున్నాడు. ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, మందు తీసుకోవడానికి చేసింది అని చెప్పి అంటున్నాడు. ట్రాన్సాక్షన్స్ ఎప్పుడన్నా మందు కొనుక్కోవడానికి వాటికి కంటిన్యూస్‌గా ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటాయా? నాకు ప్రోటీన్ పౌడర్ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. నాకు iPhone 16 కావాలి, నేను ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటున్నాను, నాకు iPhone 16 కావాల్సిందే, లేదంటే నేను ఊరుకోను అని చెప్పి బెదిరించి మళ్ళీ iPhone 16 తీపిచ్చుకున్నాడు. అలాగా పలు విధాలుగా నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడే గానీ నేను ఏ రోజు కూడా డబ్బులు కావాలని అడగడం అలాంటివి ఏమీ చేయలేదు. మా అమ్మ మీద ఎలిగేషన్ చేస్తున్నాడు. ఈ మీడియా అంతా కూడా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ ఏం చేసేస్తున్నారంటే తను చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా ఏదన్నా ఒక రీల్ రాగానే దాన్నే ప్రమోట్ చేసేసుకుంటూ ఇది జరిగింది ట్విస్ట్ అని చెప్పి అంటున్నారు. కానీ ఏ కన్న తల్లి కూడా మా అమ్మాయికి ఫీలింగ్స్ వస్తున్నాయి నువ్వు వెళ్ళు ఆ అమ్మాయి దగ్గరికి అని చెప్పి ఏ కన్న తల్లి కూడా చెప్పదు. ఆమె ఎంత ఇదైనా సరే చెప్పదు. అలాంటిది మా అమ్మ ఇక్కడ ఉండడు, స్టేట్స్‌లో ఉంటారు. మా అమ్మ చెప్పింది అందుకే వెళ్ళాను అని చెప్పి ఎలిగేషన్ వేస్తున్నారు. నాకైతే అసలు తండ్రే లేడు. అలాంటిది BRTS రోడ్ మీదకి వచ్చి నా తండ్రి డబ్బులు డిమాండ్ చేశాడు, మాట్లాడాడు, బెదిరించాడు, 40 మందితో కొట్టిస్తా అన్నాడు. ఇలాంటి ఎలిగేషన్స్ అన్నీ ఎందుకు బయటకు వచ్చాయో నాకు తెలియట్లేదు. కానీ నేను కంప్లైంట్ ఇచ్చింది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది 18వ తారీఖు. ఈ అబ్బాయిని 22వ తారీఖు వరకు అరెస్ట్ చేయలేదు, అసలు అదుపులోకి తీసుకోలేదు, కనీసం స్టేషన్ వరకు పిలిపించడం ఇలాంటివి ఏమీ చేయలేదు. మరి ఎవరితో ఇదైందో నాకు తెలియదు. కానీ 22వ తారీఖు వరకు ల్యాగ్ చేయడం ద్వారా ఈ మీడియా ఇదంతా ఉండడం వల్ల నేను ఇలా చెప్తున్నాను అని ఆ అబ్బాయి తిప్పుకోవడానికి చూశాడు. దాన్ని ఎవరూ నమ్మట్లేదు. కింద కామెంట్స్ చూస్తుంటేనే మనకు తెలుస్తుంది దాన్ని ఎవరూ నమ్మట్లేదు. కాకపోతే ఏంటంటే పేర్లు బయట పెట్టి చెప్పడం ద్వారా ఎవరికన్నా ఇబ్బందే కదా. నేను డబ్బులు డిమాండ్ చేసినట్టు నాకు చిన్న ప్రూఫ్ చూపించినా సరే నేను ఏ శిక్షను అనుభవిస్తాను. నేను డబ్బులు డిమాండ్ చేశాను, నేను ట్రాప్ చేశాను అన్నట్టు చూపిస్తే ప్రూఫ్. ఈ కేసులో ఒకవైపు అత్యాచారం ఆరోపణలు, మరోవైపు ట్రాప్, బ్లాక్మెయిల్ ఆరోపణలు. ఎవరి వాదన నిజం, ఎవరి ఆరోపణలకు ఆధారాలున్నాయి అన్నది ఇప్పుడు పోలీసుల దర్యాప్తుతోనే తేలాల్సింది. వైద్య పరీక్షల నివేదికలు, డిజిటల్ ఆధారాలు, CCTV దృశ్యాలు, ఇతర సాక్ష్యాల ఆధారంగానే ఈ కేసు అస్సలు మలుపు బయటపడనుంది. అప్పటి వరకు విజయవాడ జిమ్ ట్రైనర్ కేసు చుట్టూ కొనసాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.